ఈడీ అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊరట దక్కలేదు. ఈడీ అరెస్టు చేయడంపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై ఈ నెల 24 వరకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఈడీని ఆదేశించింది. ఈడీ సమాధానంపై ఈ నెల 27 వరకు రిజాయిన్ ఆర్డర్ దాఖలు చేయాలని కేజ్రీవాల్ కు ఆదేశించింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది. మరోవైపు కేజ్రీవాల్ అరెస్ట్ చట్ట విరుద్ధమన్న ఆయన తరపు లాయర్ ఎన్నికల ప్రచారానికి అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఈ కేసులో ఏం జరిగిందో తమకు తెలుసని కామెంట్ చేసింది. ఎమ్మెల్సీ కవితకు రావుస్ అవెన్యూ కోర్టు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించింది. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి సీబీఐ కోరగా కోర్టు 9 రోజులకు అనుమతించింది. ఏప్రిల్ 23 వరకు కవిత సీబీఐ కేసులో జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండనున్నారు. అంతకు ముందు 3 రోజుల కస్టడీ ముగియటంతో సీబీఐ అధికారులు కవితను రావుస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితని మరింత ప్రశ్నించాలని కోరిన సీబీఐ 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరింది. దీంతో కోర్టు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కవితని 3 రోజుల పాటు ప్రశ్నించిన సీబీఐ అధికారులు ఈ 9 రోజుల్లో ఆమె నుంచి మరింత సమాచారాన్ని రాబట్టనున్నారు. కవితని కోర్టు మరో 9 రోజులు కస్టడీ విధించడంతో ఆమె తీహార్ జైలుకి తరలించారు. లిక్కర్ కేసులో కవిత ముందు సాక్ష్యాలు ఉంచి ప్రశ్నించామని సీబీఐ కోర్టుకు తెలిపింది. కవిత విచారణకు సహకరించలేదని కోర్టుకు తెలిపిన సీబీఐ ఆమెను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని 11 పేజీల జ్యుడిషియల్ రిమాండ్ అప్లికేషన్ కోర్టులో దాఖలు చేసింది. 3 రోజుల సీబీఐ కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదని తెలిపింది. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న 14 కోట్ల గురించి కవితని ప్రశ్నించామని కోర్టుకు తెలిపింది సీబీఐ. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, విజయ్ నాయర్ సహా నిందితులతో జరిగిన సమావేశాల గురించి కవితని ప్రశ్నించామని చెప్పింది. నగదు బదిలీల గురించి కవిత సరైన సమాధానాలు ఇవ్వలేదని, కావాలనే తప్పుదో పట్టించే సమాధానాలిచ్చారని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. కవిత సాక్షులు, ఆధారాల్ని, కేసు దర్యాప్తుని ప్రభావితం చేస్తుందని తెలిపింది సీబీఐ. కేసు కీలక దశలో ఉందని, పలువురు సాక్షులను ప్రశ్నించాల్సి ఉందని చెప్పింది. కీలక ఆధారాల్ని, డిజిటల్ పరికరాల్ని పరిశీలించాల్సి ఉందన్న సీబీఐ కవితని జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలుకు పంపాలని కోరింది. మరోవైపు రేపు ఈడీ కేసులో కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై రావుస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ, సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రావుస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇది సీబీఐ కస్టడీ కాదని బీజేపీ కస్టడీ అన్నారు కవిత. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సీబీఐ వాళ్ళు అడుగుతున్నారని చెప్పారు. అడిగిందే అడుగుతున్నారని కొత్తగా ఏమీ లేదన్నారు. కోర్టు నుంచి బయటికి వస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు కవిత. బీజేపీ కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. బీజేపీ కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. బీజేపీ కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. రావుస్ అవెన్యూ కోర్టు కవితకు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తీహార్ జైలుకు తరలించారు. అయితే కోర్టు ప్రాంగణంలో కవిత మీడియాతో మాట్లాడటంపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా మాట్లాడవద్దని హెచ్చరించారు. మీడియా ప్రశ్నలు అడిగినా ఎలా మాట్లాడతారని అన్నారు జడ్జి కావేరి భవేజా. బీజేపీ కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. బీజేపీ కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. బీజేపీ కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు.